నమస్తే, వెల్కమ్ టు పొలిటికోస్. ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి సంసద్ చలో ర్యాలీ ఎంతటి తీవ్ర విధ్వంసానికి దారితీసిందో మనందరం చూస్తూనే ఉన్నాం. 118 మంది పోలీసు అధికారులు, 70 మందికి పైగా నిరసనకారులు రక్త సిక్తమయ్యారు. ప్రభుత్వ ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. అయితే అసలు అక్కడ ఏం జరిగింది? ఇది కేవలం ఒక ఆకస్మిక నిరసన, లేక దీని వెనుక ఒక పక్కా సైబర్ ప్లాన్ ఏమైనా ఉందా? ఢిల్లీ పోలీసులు జరిపినటువంటి సైబర్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు జామర్లు పెట్టినా, ఇంటర్నెట్ బంద్ చేసినా తట్టుకునేలా నిరసనకారులు వాడిన ఆ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ టెక్నాలజీ ఏంటో మీకు తెలుసా? చాటింగ్ గ్రూపుల్లో బయటపడ్డ ఆ సంచలన సందేశాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు పొలిటికో స్పెషల్ స్టోరీలో వివరంగా చూద్దాం. వచ్చేసేయండి. దేశ రాజధానిని కుదిపేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సంసద్ చలో హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ విచారణలో నిరసనకారులు వ్యవహరించినటువంటి తీరు దర్యాప్తు అధికారులనే విస్తుపోయేలా చేస్తోంది. మరి పోలీసులు ఘటనా స్థలంలో ఇంటర్నెట్ నిలిపివేస్తారని, నెట్వర్క్ జామర్లు అమరుస్తున్నారని నిరసనకారులు ముందుగానే ఊహించారు. అందుకే కమ్యూనికేషన్ దెబ్బతినకుండా బ్లూటూత్ సిగ్నల్స్ ఆధారంగా ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే ప్రత్యేక యాప్లను కూడా వారు వాడినట్లు పోలీసు చాటింగ్ రికవరీలో తెలుస్తోంది. ఇక ర్యాలీకి వచ్చే ముందే అందరూ ఒకే రకమైన సీక్రెట్ యాప్ ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని, గ్రూప్ తో కనెక్ట్ అయి ఉండాలని మెసేజ్ల ద్వారా దిశానిర్దేశం చేసుకున్నారు. ఇది కేవలం టెక్నాలజీ వాడకంతోనే ఆగిపోలేదు. రికవరీ చేసినటువంటి డిజిటల్ సంభాషణల్లో తీవ్రమైనటువంటి ఉద్రేక పూరిత వ్యాఖ్యలు, రాజకీయ కోణాలు కూడా బయటపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధం పడాలంటూ గ్రూపుల్లో పిలుపునిచ్చారు. ప్రాణాలర్పించడానికి సిద్ధపడే వారి త్యాగాన్ని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని, ఎవరైనా చనిపోతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందంటూ సందేశాలు పంపడం తీవ్ర ఆందోళనే కలుగజేస్తోంది. ప్రస్తుతం సైబర్ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు ఈ డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇవి కేవలం కొందరి వ్యక్తిగత అభిప్రాయాలా, లేక హింసను ప్రేరేపించడానికి వేసే పెద్ద కుట్రలో భాగమా అనే కోణంలో డ్రోన్ విజువల్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. డిజిటల్ ప్యాకెట్ల ఆధారాలను సాంకేతికంగా నిరూపించినటువంటి తర్వాతే తదుపరి చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఢిల్లీ పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చూశారు కదా, సాంకేతికతను కూడా ఆసరాగా చేసుకుని ఎలాంటి విధ్వంసానికి ప్లాన్ చేశారు. ఇంటర్నెట్ లేకపోయినా బ్లూటూత్ మెష్ నెట్వర్క్ యాప్లతో కమ్యూనికేషన్ కొనసాగించడం అనేది నిజంగా కనీసం ఊహించని పరిణామం. మరి దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు అనేది పోలీసుల దర్యాప్తులో త్వరలోనే తేలనుంది. ఈ సంచలన నిజాలపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో మాతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. Namaste. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.